నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉదయ్ గాడిపర్తి గారు ఉన్నారు. వీరు యూసీఎస్ ఇన్ఫోటెక్ ఫౌండర్. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడున్న హైదరాబాద్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. అంటే ఎలా అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ప్రతి దానికి కూడా ఎక్కువగా లివింగ్ కాస్ట్ ఉండడం వల్ల ఏ కపుల్ అయినా కానీ ఇద్దరు వర్క్ చేస్తేనే అంటే దానికే ప్రిఫర్ చేస్తున్నారు. సింగిల్ ఎర్నింగ్ కంటే కూడా కపుల్ ఇద్దరు కూడా ఎర్న్ చేస్తే బాగుంటుంది అనే దానికే ప్రిఫర్ చేస్తున్నారు. వైఫ్ అంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా కెరియర్ ఇన్ ఐటీ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి సజెషన్స్ అనేది మీరు ఇస్తారు అండ్ మీరేం గైడ్ చేస్తారు? సో డెఫినెట్గా మేడం, ఇక్కడ మనం కొంచెం మన ఫాదర్స్ జనరేషన్ వైపు వెళ్తే, సో వాళ్ళు పిల్లల్ని చదివించడానికి ఇద్దరు కష్టపడేవాళ్ళు. సో ఇద్దరు కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళు బాగుపడాలని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనము జాబ్స్ తెచ్చుకొని హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉంటున్నాం. హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇప్పుడు ఏదన్నా ట్రావెల్ చేయాలన్నా, ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్కి వన్ పర్సన్ ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు. లివింగ్ అంటే మనకి రెంటల్స్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. ఇంకా ఈలోపు ఏదన్నా ఈవెంట్ ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దట్ ఏంటంటే చాలామంది హస్బెండ్స్ దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ దేర్ వైఫ్స్ టు వర్క్ అండ్ సమ్ ఉమెన్ దే ఆర్ వాలంటీర్లీ షోయింగ్ ఇంట్రెస్ట్ టు వర్క్. కరెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే, ఇన్ కేస్ కనుక వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యండి వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది మేడం. దే నీడ్ నాట్ టు బి ఇన్ బీటెక్, టెక్నికల్ గా ఏం చదువుకోని అవసరం, గ్రాడ్యుయేషన్స్ ఉన్నా కూడా దే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ బి ఎనీ డిగ్రీ, డిగ్రీ బీకామ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్ ఇట్ కెన్ బి ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, or it can be civil engineering, whatsoever. They must have any degree. It can be MBA, MCA, doesn't matter. So they must have completed their graduation. So then they have to at least they should have communication skills. So if they have communication skills, they should improve their communication skills. ఎందుకంటే వాళ్ళు once work లోకి వచ్చిన తర్వాత ఏంటంటే they will have to interact with international different clients. Yes. So because Indian clients, Indian companies, they are actually getting work through American clients or Europe clients. Correct. Or maybe sometimes from African clients as well, we are getting some work. Correct. So when we have to interact with them, so we will have to interact through common language, that is English. Yes. So English అనేది ఉంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని then they can actually get started in the IT career. Okay. సో ఐటీ కెరియర్లో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారంటే టెస్టింగ్ వైపు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. టెస్టింగ్ వైపు నేను మ్యాక్సిమం చూస్తూ ఉన్నారు. చాలామంది ఉమెన్కి కావచ్చు, మెన్కి కావచ్చు, చాలామందికి ఏంటంటే కోడింగ్ ఫోబియా ఉంటుంది. చాలా భూమి అయింది అప్పట్లో ఇది టెస్టింగ్ అనేది, మొత్తం భూమిలోకి వచ్చేసి ఇంకా ఎవరైనా బేసిక్ కోడింగ్ ఫోబియా వల్ల ప్రతి ఒక్కరు టెస్టింగ్ వైపు వెళ్తారు. కాకపోతే ఏంటంటే టెస్టింగ్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఓకే, టెస్టింగ్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. నేర్చుకునే వాళ్ళు 1 lakh మెంబర్స్ ఉండే జాబ్స్ 10,000 ఉంటాయి. కంపెనీస్ డిమాండ్ చేస్తున్నారని వీళ్ళు చేసేస్తున్నారు ఆ కోర్సెస్ అనుకుంటా. బట్ ప్యాకేజెస్ వైజ్ చూస్తే తక్కువ అని కాదు, టెస్టర్స్ కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. బట్ ఏంటి అంటే టెస్టర్స్కి ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, లెర్నర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కోడింగ్ ఉండదు, కోడింగ్ రాసే పని ఉండదు, టెస్టింగ్ అయితే ఈజీగా చేయొచ్చు అనే ఫీలింగ్లో లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న దాంట్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మేము చెప్పే టెక్నాలజీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఏంటి అంటే నేర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ ఇంకొకటి కూడా ఉంటుంది మేడం, కంపెనీస్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ర్యాండమ్గా క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవు. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నా కూడా క్యాండిడేట్కి స్కిల్ ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వెన్ దే ఆర్ చూసింగ్ ద కోర్స్, డోంట్ జస్ట్ గో ఫర్ టెస్టింగ్కి వెళ్ళిపోతే ఓకే ఈజీగానే ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఏంటంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, చాలా టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్.
then concentrate on any one important, very important technology. So like ServiceNow, Salesforce. Sales. So there are actually some technologies. Okay, if you focus on them, if you take a look at their history, some tools they started in 2001, some tools they started in 2004. They are still in the market. They are still in demand. So you can focus on those skills so that you will have a great future ahead. Correct. సో వాళ్ళు అటువంటి కోర్సెస్ చూస్ చేసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇది చాలామంది ఏంటంటే 2 monthsలో జాబ్ రావాలనుకుంటారు. కోర్సు 2 monthsలో ఉంటుంది. 2 months అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ వచ్చేసేయాలి, ఆ మెంటాలిటీలో ఉంటారు. ఈజీ కమ్స్ ఈజీ గోస్ అని, ఈజీగా వచ్చేది ఏదైనా ఈజీగా వెళ్ళిపోద్ది. సో అందుకని మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఉమెన్ వెన్ దే వాంట్ టు గెట్ దేర్ కెరియర్ స్టార్టెడ్, చూస్ ద రైట్ కోర్స్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ కెన్. The more time you spend on learning, definitely you will be stable at your job. సో ఎంత టైం కనుక మనం ప్రాక్టీస్ మీద పెడతామో అంత స్టేబుల్గా మన జాబ్ ఉంటుంది. లేదు అసలు డైరెక్ట్గా కంపెనీ నుంచి మనకు ఆఫర్ వచ్చిందంటే అటువంటి జాబ్లో సర్వైవ్ అవ్వలేరు. ఏమీ స్కిల్స్ లేకుండా సర్వైవ్ అవ్వలేరండి. కరెక్ట్. సర్వైవ్ అవ్వాలన్నా కూడా కొలీగ్స్ నుంచి వాళ్ళ నుంచి అంటే సరైన సహకారం ఉండదు. మినిమం బేసిక్ స్కిల్స్ ఉంటే వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తూ అయితే రాలేరు. స్పూన్ ఫీడింగ్ ఉండదండి. స్పూన్ ఫీడింగ్ ఈవెన్ ఫ్రెషర్స్ కి కూడా లేదు. ఫ్రెషర్ గా కూడా స్పూన్ ఫీడింగ్ ఉండదు. కరెక్ట్. ఎందుకంటే they will just give some documentation, they will ask you to go through it. They will keep some pressure on freshers as well so that they can learn. No pressure, there is no learning. సో అట్లా ఒక కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఆ కోర్స్ హిస్టరీ చూసి, ఆ కోర్స్ గ్రోత్ చూసి, అటువంటి కోర్స్ చూస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం లేట్ అయినా సరే జాబ్ వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ వస్తాయి. అటువంటి కోర్స్ చూస్ చేసుకోమని నేను వాళ్ళకి సజెషన్ ఇస్తాను. ఏదైతే కన్సిస్టెంట్గా ఉంటుందో అండ్ ఐ మీన్ లైక్ కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉండి సస్టైనింగ్ ఎక్కువగా ఉండే కోర్సెస్ చూస్ చేసుకుంటే బెటర్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి కోడింగ్ ఫోబియా వదిలేయమంటాను. కోడింగ్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో స్క్రిప్టింగ్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్గా రాయాల్సిన పని లేదు. మీరు వన్స్ అపాన్ ఏ టైం చూసుకుంటే స్క్రిప్టింగ్ అంతా కూడా హ్యూమనే రాసేవాడు. కరెక్ట్. అవును. దాని తర్వాత స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పేసి కమ్యూనిటీస్ వచ్చేసినాయి. సో దట్ ఏంటంటే దాని తర్వాత కాపీ పేస్ట్లు వచ్చేసినాయి. ఆ కాపీ పేస్ట్ల తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఏంటి అంటే మనం ఒక కమాండ్ ఇచ్చేసి ఈ స్క్రిప్ట్ రాయి అంటే ఆటోమేటిక్గా అదే రాసే పరిస్థితికి ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. సో దట్ కోడింగ్ ఫోబియా ఏదైనా ఉంటే వదిలేయండి, కెరియర్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో చాలా ఎక్కువ ఉంటాయి మేడం, గవర్నమెంట్ సెక్టర్స్తో పోల్చుకుంటే. ఓకే, దే కెన్ గెట్ దేర్ కెరియర్ స్టార్టెడ్, దే కెన్ బిల్డ్ దేర్ కెరియర్ ఇన్ ద ఐటీ, యూ కెన్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ టు గ్రో వెల్, అండ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ traveling, and you can actually enjoy your time. Family ki economical support ivagalugutaru. Yes, economic, right, you are right. Thank you so much.